వాళ్ళు దొరబాబుల్లా కనిపించే దొంగ బాబులు మన ముందే తిరుగుతూ మన జేబుల్ని ఖాళీ చేస్తారు. అలానే మన ఇంటికొచ్చి వాడేం దోపిడీ చేయడు. మనమే వాడింటికి వెళ్తాం, వాడి ఆఫీస్కి వెళ్తాం, వాడి హంగు ఆర్భాటాల మత్తులో మునిగిపోతాం. ఓ ట్రాన్స్లోకి మనల్ని తీసుకెళ్ళి మన కష్టాన్నంతా మన చేతులతోనే వాడి చేతుల్లో పెట్టేస్తాం. మత్తు దిగాక కానీ తెలియదు పోయాం మోసం అనే సంగతి. ఇంతకీ వాడు ఎలా దోచుకుపోతాడో తెలుసా? మనల్ని ఎలాంటి మాయలో పడేస్తాడో తెలుసా? గాలి మేడలు కట్టి ఆ మేడల్లోకి మనల్ని తీసుకెళ్లి ఏక్దం ఎలా పాతాళంలో పడేస్తాడో తెలుసా? అసలేంటా వ్యవస్థ? ఎవరా వైట్ కాలర్ గజ దొంగ? ఎవరి నిర్లక్ష్యంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నెమ్మదిగా కరిగిపోతోంది? తెలుసుకుందాం ఇవాల్టి స్పెషల్ ఫోకస్ లో. తక్కువ పెట్టండి, ఎక్కువ లాభం పొందండి. ప్రీ లాంచ్ స్పెషల్ ఆఫర్, గ్యారెంటీ రిటర్న్స్, బైబ్యాక్ అష్యూరెన్స్, ఇలాంటివి కేవలం ప్రకటనలు కాదు, మోసాలకు పెట్టిన ముసుగులు. సొంత ఇల్లు కావాలి అనే కలని, నెలకి ఫిక్స్డ్ ఆదాయం రావాలనే ఆశని, ఒక్క ఛాన్స్తో జీవితమే మారిపోతుంది అనే నమ్మకాన్ని ఎరగా వేసి సామాన్యుడి రక్తాన్ని జుర్రేస్తున్నాయి ఆధునిక జలగలు. రూపాయికి 100, 100కు 1000, 1000కి 1,00,000, 1,00,000కు కోట్లు. ఆలోచించే పనేలే, అడ్డంగా కట్టేయండి. తాము నిలువునా ముంచేందుకు రెడీ అన్నట్టుగా ప్రీ లాంచ్ పిశాచాలు హైదరాబాద్ లో తిష్టవేసి కూర్చున్నాయి. మధ్యతరగతి రక్తాన్ని జలగల్లా జుర్రేస్తున్నాయి. మన ఆశే వాడికి పెట్టుబడి, మన అత్యాసే వాడికి నిలువు దోపిడి. షార్ట్ టైంలో షార్ట్ కట్ లో కోట్లకు పడగలెత్తచ్చు. ఈ సింగిల్ కొటేషన్ తో పేదోడిని అడ్డంగా దోచేస్తున్నాయి. ఇదొక సెపరేట్ వైట్ కాలర్ ముఠా. దొర ముసుగులో దండుకునే దండుపాళ్యం గ్యాంగ్. ఇప్పుడు ఈ గ్యాంగ్ పాపం పండింది. మొన్న శ్రేయ, నిన్న సాహితి, ఇప్పుడు మరొకటి. 1 by 1 ఒక్కడిని చూసి మరొకడు వాడబ్బా సొమ్మేదో దాచినట్టుగా దోచేస్తున్నారు. వీళ్ల చిట్టా ఒక్కొక్కటి విప్పుతోంటే కళ్ళు బైర్లు కమ్మి మైకం కమ్మడం ఖాయం. వీళ్ల మోసాలు విన్నాక కుమ్మేయాలరా అన్నంత కోపం రావడమూ ఖాయం. అంత దోచుకు తిండి గజ దొంగల బ్యాచ్. 2020 నుంచి సాహితీ గ్రూప్ మోసాల బుక్ ఓపెన్ చేస్తే ఇప్పటిదాకా అడ్డంగా తిని బలిసిన అమౌంట్ అక్షరాల 3,000 కోట్లు. ఇక ఇక్కడి నుంచి ఒక్కో గజ దొంగ పోగేసుకున్న అమౌంట్ లెక్కలు చూస్తే గుండె జారి గల్లంతైపోద్ది. ఫాల్కన్ 850 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, సాహితీ 3,000 కోట్లు ప్రీ లాంచ్ ఫ్రాడ్, నౌహిరా షేక్ 5,000 కోట్లు, ఏవీ సొల్యూషన్ 850 కోట్లు, ఇక జేవీ బిల్డర్స్ మోసం 500 కోట్లు, పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీస్ 150 కోట్లు, భారతీ బిల్డర్స్ 200 కోట్లు ప్రీ లాంచ్, జయత్రి ఇన్ఫ్రా 300 కోట్లు ప్రీ లాంచ్, ఆర్ హోమ్ ఫ్రాడ్ 50 కోట్లు, భారతీ బిల్డర్స్ 300 కోట్లు, జయ గ్రూప్ 300 కోట్లు, భువన తేజ 200 కోట్లు, ఆర్ హోమ్స్ 150 కోట్లు, మైత్రి ప్రాజెక్ట్స్ 100 కోట్లు, కృతికా ఇన్ఫ్రా 70 కోట్లు, ఒబిలి ఇన్ఫ్రా 20 కోట్లు, జేజే ఇన్ఫ్రా 30 కోట్ల మోసం. బైబ్యాక్ ఫ్రాడ్స్ చూస్తే 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ 300 కోట్లు, ఏవీ ఇన్ఫ్రా 500 కోట్లు, జిఎస్ఆర్ ఇన్ఫ్రా 100 కోట్లు, ధన్వంతరి 200 కోట్లు. ఇవే కాదు, క్యూనెట్ స్కామ్ అని, కరక్కాయల పౌడర్ స్కామ్ తో పాటు ఎస్ఆర్ నగర్ లో 100 కోట్ల చిట్టి స్కామ్. ఇలా చెప్పుకుంటూ పోతే మన కలుపు రావాలే గాని దోచుకున్న దగుల్బాజీ బ్యాచ్లకు ఇసుమంత కూడా సిగ్గు రాదు. మొత్తం ఈ స్కామ్ విలువ 6,000 కోట్లకు పైమాటే. ఈ దగా దందాలో బాగా తలపండిన జగత్కంత్రి సంస్థలు సాహితీ, శ్రేయ, ఫాల్కన్, నౌహిరా షేక్, జేవీ బిల్డర్స్. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి కస్టమర్లను బురిడీ కొట్టించిన సాహితీ ఇన్ఫ్రా మొత్తం 3,000 కోట్లు జుర్రేసుకుంది. 64 కేసులపై విచారణ చేపట్టి 17 కేసులపై ఛార్జిషీట్ దాఖలైంది. 13 మందిపై అభియోగాలు నమోదు చేసి 200 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ అయ్యాయి. రియల్ ఎస్టేట్ మోసాల్లో ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ 2019లో ఈ దగా దందాకు తెరతీశాడు. అమీన్పూర్లోని 343 సర్వే నెంబర్లో 23 ఎకరాల్లో ఒక్కోటి 32 ఫ్లోర్స్ ఉన్న 10 టవర్లను కడుతున్నామంటూ ప్రకటనలు గుప్పించాడు. 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చాడు. కస్టమర్లకు మోడల్ ఫ్లాట్లను చూపించి ఫ్లాటుకో రేటు పెట్టి పునాదులు పడకముందే నిలువునా ముంచేశాడు. బ్రాండ్ పేరు సాహితీ, సాహితీ స్వాత్, సాహితీ గ్రీన్, సాహితీ సితారా, సాహితీ మెహతో, సాహితీ కృతి, సాహితీ సుదీక్ష, ఇలా ఏకంగా 9 ప్రాజెక్టులు ప్రకటించి కస్టమర్లకు అరచేతిలో స్వర్గం చూపించాడు ఎండీ లక్ష్మీనారాయణ.
కర్మ కొద్దీ ఈ దొరవారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల్ని కూడా ప్రకటించారు. ఇక సాహితీ మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావు కస్టమర్ల డబ్బును సొంత ఖాతాలకు మళ్లించి కుటుంబ సభ్యుల పేర్లతో ఆస్తులు కొన్నాడు. వీడి పాపానికి సాహితీని ప్రమోట్ చేసిన నటుడు జగపతి బాబు కూడా బుక్కయ్యాడు. వీడే కంత్రి అనుకుంటే వీడిని మించిన మరో దినకంత్రి శ్రేయ గ్రూప్. సమాజాన్ని ఉద్ధరించేలా సూక్తులు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి కోట్లకు కోట్లు కొట్టేశాడు. 2023లో కర్నూల్లో శ్రేయ గ్రూప్ పేరుతో ఆఫీస్ పెట్టి 8,128 మంది డిపాజిటర్ల నుంచి 206 కోట్లు వసూలు చేసింది హేమంత్ కుమార్ రాయ్ టీం. అధిక వడ్డీలిస్తామని స్కీమ్లు పెట్టి 600 మందిని నిండా ముంచింది. మొదట 1,00,000కు 15 నెలల్లో 1,80,000 అంటే 100కి 5 రూపాయలకు పైగా వడ్డీ ఇస్తూ వచ్చి 2024లో చేతులెత్తేసింది. వడ్డీ వద్దురా బాబు, అసలైనా ఇవ్వండ్రా అనంటే అది రాలేదు. ప్రస్తుతం సిఐడి వీడి ఆస్తుల్ని జప్తు చేసింది. ఇలాంటి వైట్ కాలర్ గజ దొంగలకి హైదరాబాదే బంగారు బాతు. నగర ప్రజల అత్యాసే పెట్టుబడి. కానీ ఇక్కడ డ్యామేజ్ అవుతోంది ప్రజలే కాదు, హైదరాబాద్ కూడా. ప్రపంచంలోనే సూపర్ ఫాస్ట్ గా ఎదుగుతున్న నగరాల్లో మన హైదరాబాద్ ఒకటి. ఇలాంటి వైట్ కాలర్ ఫ్రాడ్స్ మూలంగా మన భాగ్యనగరాన్ని అభాగ్యనగరంగా మార్చేస్తున్నారు. అదెలాగో తెలుసా? హైదరాబాద్ హైటెక్ సిటీగా దేశం గర్వపడే పేరు, గ్లోబల్ ఇన్వెస్టర్లు నమ్మే బ్రాండ్, టవర్లు, టెక్నాలజీ, టాలెంట్ తో ఎదిగిన నగరం. అలాంటి హైదరాబాద్ ను నెమ్మదిగా వైట్ కాలర్ ముఠా నంచుకు తింటోంది. దొరల ముసుగులో ఉన్న దండుపాళ్యం గ్యాంగ్ ప్రీలాంచ్ పేరుతో నగర బ్రాండ్ ను తాకట్టు పెట్టేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలు, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రూట్లు, ఐటీ కారిడార్లు ఇవన్నీ మోసాలకు రూట్ మ్యాప్ గా మారాయి. ఈ జగత్ కంట్రీల ముఠా మొదట చేసే పని మార్కెటింగ్. అక్కడ బిల్డింగ్ కట్టరు, లేఅవుట్ వేయరు, ముందు ఫ్లెక్సీలు వేస్తారు. హైదరాబాద్ నెక్స్ట్ హబ్, ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మైన్ అంటూ ఓ రేంజ్ లో ఊతరగొడతారు. సాహితీ గ్రూప్, భువనతేజ, భారతీ బిల్డర్స్, జయా గ్రూప్ పేర్లు వేరు, స్క్రిప్ట్ ఒక్కటే. హైదరాబాద్ పేరును క్యాష్ చేసుకోవడమే టాస్క్. నగర జనాన్ని మంచి మాటలతో దోచుకోవడం, చివరకు వేల మందిని రోడ్డున పడేయడం వీళ్ళ బిజినెస్. మోసాలు హైదరాబాద్ బయట వాళ్లకు ఎలా కనిపిస్తున్నాయో తెలుసా? హైదరాబాద్ లో పెట్టుబడి అంటే రిస్కే అన్నట్టుగా కన్వే అవుతోంది. ఒక్క స్కామ్ వందల ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కూల్చేస్తోంది. ఇది వ్యక్తుల నష్టం నుంచి ఏకంగా హైదరాబాద్ నగర ఇమేజ్ నే దెబ్బతీసే స్థాయికి వెళ్ళింది. నేరాన్ని నార్మల్ గా మార్చడం, చట్టాన్ని ఫార్మాలిటీగా చూపించడం, కొనుగోలుదారుడు ప్రశ్నిస్తే బిచానా ఎత్తేయడం, ఇదే జరుగుతూ వస్తోంది. హైదరాబాద్ నగరం ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒక బలమైన బేస్ గా మారింది. నగరం ఎంత వేగంగా విస్తరిస్తోందో అంతే వేగంతో వెంచర్లు కూడా పెరిగిపోతున్నాయి. ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కలిసి హైదరాబాద్ ను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ మార్కెట్ గా మార్చాయి. కానీ అదే ఆకర్షణ ఇప్పుడు నగర బ్రాండ్ ఇమేజ్ కు ముప్పుగా మారుతోంది. హైదరాబాద్ కు బయట ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది ఇక్కడ రియల్టర్ల అవతారం ఎత్తారు. భూమి మీద అనుభవం లేకపోయినా, చట్టాల మీద అవగాహన లేకపోయినా మార్కెటింగ్ మీద పట్టునడంతో వెంచర్లు వేస్తున్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు, డిజిటల్ యాడ్స్ తో నగరాన్ని నింపేస్తున్నారు. ఇక్కడే అసలు మాయం మొదలవుతోంది. సెలబ్రిటీల్ని రంగంలోకి దింపుతారు. సినిమా హీరోలు, యాంకర్లు, సోషల్ మీడియా ముఖాలు వీళ్ళ చేత అడ్వర్టైజ్మెంట్లు చేయిస్తారు. నేను నమ్ముతున్నాను, ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక్క డైలాగ్ తో వేల మంది నమ్మకాన్ని కొనేస్తున్నారు. ఆ తర్వాత ముంచేస్తున్నారు. ధన్వంతరి, ఫాల్కాన్, ఏవి సొల్యూషన్స్ ఇవన్నీ హైదరాబాద్ అడ్రస్ పెట్టుకుని చేసిన మోసాలి. కంపెనీ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ లో, ప్రమోషన్ హైదరాబాద్ లో, డబ్బు వసూలు హైదరాబాద్ లోని. ఇలా హైదరాబాద్ ను డబ్బులు దోచుకునే హబ్ గా మార్చేసింది వైట్ కాలర్ ముఠా. మోసగాళ్ల మోసాలు హైదరాబాద్ అస్తిత్వానికే పెనుముప్పుగా మారుతున్నాయి. బయట రాష్ట్రాల నుంచి వచ్చే ఉద్యోగులు, ఇన్వెస్టర్లు హైదరాబాద్ ను మరో కోణంలో చూసే ప్రమాదం ఉంది. ఒక వైట్ కాలర్ గజ దొంగ చేసిన పని లక్షల మంది నిజాయితీగా పనిచేసే హైదరాబాద్ కి ఓ చెరిగిపోని మచ్చలా పడాలా? నౌహీరా స్కామ్ విలువెంతో తెలుసు కదా, అక్షరాల 5,000 కోట్లు. ఎవడబ్బ సొమ్ము ఇదంతా? పేదల రక్తంతో కూడబెట్టుకున్న సొమ్ము. రూపాయి పోగేసుకుని దాచుకున్న డబ్బిది. హైదరాబాద్ కేంద్రంగానే నౌహీరా స్కామ్ నడిచింది, దేశవ్యాప్తంగా విస్తరించింది. మతం పేరుతో జరిగిన ఈ దోపిడీ నగరాన్ని జాతీయ స్థాయిలో నెగిటివ్ హెడ్లైన్స్ లో నిలబెట్టింది. ఇలాంటి వాళ్ళను మనం ఏం చేయాలి? ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ను కాపాడాల్సిన వాళ్లే ఈ గజ దొంగలకు సహకరిస్తూ వస్తున్నారు. ఇందులో వైట్ కాలర్ ముఠా తప్పే కాదు, జనాల తప్పు కూడా ఉంది. ఒక్కసారి మోసపోయామంటే అర్థం ఉంది. పదే ఇలా మోసపోతుంటే వాళ్ళను ఏమనుకోవాలి? రియల్ మోసాలపై జాగ్రత్త అంటూ అవేర్నెస్ ప్రోగ్రాంలు జరుగుతున్నా జనం వాటిని నమ్మడం లేదు.
అత్యాశకు పోయి ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఆ తర్వాత నెత్తి నోరు బాదుకుంటే ఏం లాభం? ఇటుక పడకుండానే ఇల్లిస్తామంటే నమ్మి కోట్లు ఎలా ఇచ్చేస్తారు? ఇది అమాయకత్వమా లేక తక్కువ రేటుకే ఇల్లు దక్కుతుందన్న ఆరాటమా? మీ అత్యాశే ఇలాంటి ఫ్లాట్స్ కు పెట్టుబడిగా మారుతోందని గమనించారా? కనీసం ఆలోచిస్తున్నారా? మోసం చేసేవాడిది ఎంత తప్పుంటుందో మోసపోయేవాడిది కూడా అంతే తప్పు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే ముందే మేల్కొంటే బెటర్ అంటున్నారు పోలీసులు. తప్పు చేస్తే శిక్ష తప్పదు అన్న భయం ప్రజలకేనా? ఇలాంటి దండుపాళ్యం బ్యాచ్కి లేదా? ఒకవేళ ఉన్న డబ్బుతో మేనేజ్ చేయగలం అనే తలపొగరా? వేల కోట్లు, వందల కేసులు అయినా జనం మోసం పోతూనే ఉన్నారు. మరెందుకు ఇలాంటి నేరాలు అదుపు కావట్లేదు? పోలీసుల వెర్షన్ ఏంటి? ఈ వైట్ కాలర్ దొంగల ధైర్యం ఏంటి? వైట్ కాలర్ నేరాలు పలు రకాలు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు, ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ మోసాలు, బైబ్యాక్ స్కీమ్స్, MLM చైన్ సిస్టమ్ మోసాలు, ఆన్లైన్ ట్రేడింగ్, క్రిప్టో, డిజిటల్ ఇన్వెస్ట్మెంట్, నకిలీ ఫౌండేషన్లు, ట్రస్టుల పేరుతో నడిచే మోసాలు. వీటితో పాటు అనాథరైజ్డ్ గా మన ఇళ్ల మధ్య నడిచే చిట్టీలు కూడా వైట్ కాలర్ నేరమే. ఇన్ని రకాల వైట్ కాలర్ నేరాలు సక్సెస్ అవడానికి కారణం ప్రజల బలహీనతే. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందనే ఆశే, సొంత ఇల్లు కావాలన్న కలే, నెలకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తే జీవితమే మారిపోతుంది అనే నమ్మకమే. ఇవే జగత్కంత్రీలకు ఆయుధాలయ్యాయి. మొదట జనాన్ని నమ్మించేందుకు కార్పొరేట్ లుక్ లో పెద్ద ఆఫీసులు, చక్కటి వెబ్సైట్లు, సెలబ్రిటీ ప్రమోషన్లు, సోషల్ మీడియాలో ఫుల్ హైప్ ఇచ్చే ప్రకటనలు, మిమ్మల్ని ఉద్ధరించేందుకే వచ్చామన్నట్టుగా కలరింగ్లు. ఈ పై సోకులకే కోట్లు ఖర్చు చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడుల్లో మొదటి ఎర చిన్న మొత్తంతో మొదలవుతుంది. 1,00,000 పెడితే నెలకి 10,000 అంటూ గాలం వేస్తారు. మొదటి 2-3 నెలలు నిజంగానే లాభం ఇస్తారు. ఇదే ఊపులో ఇంకో పెద్ద ఎర వేస్తారు. దీనికంటే బెటర్ స్కీమ్ ఉంది, పెద్ద మొత్తాలు పెడితే ఇంకా ఎక్కువ రాబడొస్తుందని ప్రలోభ పెడతారు. ఇలా అక్కడే డబ్బు చక్రంలా తిరుగుతూ ఉంటుంది. కొత్త పెట్టుబడిదారుల డబ్బుతో పాత వాళ్ళకి లాభం చూపించి వన్ ఫైన్ మార్నింగ్ కోట్లు నొక్కేసి బోర్డు తిప్పేస్తారు. ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ మోసాల్లో భావోద్వేగాలే కీలకం. హైదరాబాద్ లో ఇల్లు లేకపోతే ఎలా అనే ప్రశ్నతోనే అసలు ఆట మొదలవుతుంది. ఇంకా లాంచ్ కాని ప్రాజెక్టుకి స్పెషల్ రేట్లు, లిమిటెడ్ ఆఫర్, రిజిస్ట్రేషన్ ఫ్రీ, డెవలప్మెంట్ ఛార్జీలు మాఫీ అంటూ ఓదరగొడతారు. రెరా రిజిస్ట్రేషన్ లేదా అని అడిగితే ప్రాసెస్ లో ఉంది అంటారు. లీగల్ పేపర్లు అడిగితే లాంచ్ తర్వాత అన్ని ఇచ్చేస్తామని నమ్మబలుకుతారు. ఆన్ అకౌంట్ పేరుతో నగదు వసూలు చేసి అదే డబ్బుతో మరో ప్రాజెక్టుకి ప్రకటనలు ఇస్తారు. ఇక బైబ్యాక్ స్కీమ్స్ లో బిజినెస్ మోడల్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్లాట్ కొనండి, 6 నెలల్లో తామే మళ్ళీ ఎక్కువ రేటుకు కొనేస్తామంటారు. షాప్ తీసుకోండి, రెంటల్ రిటర్న్స్ కి తామే గ్యారంటీ అంటారు. ఒప్పందాల్లో చిన్న అక్షరాల్లో షరతులు పెడతారు. మార్కెట్ పడిపోయిందని, అనుమతులు ఆలస్యమయ్యాయని, పరిస్థితులు మారాయని చెప్పి బైబ్యాక్ ని తప్పించుకుంటారు. MLM చైన్ సిస్టమ్ మోసాల్లో మనిషినే ఆయుధంగా వాడతారు. నీకు లాభం రావాలంటే ఇంకో 5గురిని తీసుకురా అనే ఫార్ములాని అప్లై చేస్తారు. స్నేహితులు, బంధువులు, ఆఫీస్ కొలీగ్స్ అందరూ ఈ చైన్ లో చిక్కుకునేలా చేస్తారు. ప్రోడక్ట్ అవసరం లేకపోయినా బిజినెస్ ఆపర్చునిటీ అంటూ అంటగట్టేస్తారు. చివరికి చైన్ ఆగిపోతే కింద ఉన్న వాళ్ళందరూ నష్టపోతారు. పై వాళ్ళు మాత్రం డబ్బుతో మాయమవుతారు. ప్రీ లాంచ్లని, దాని తర్వాత ఇంకా అంటే అథెంటిసిటీ లేకుండా తర్వాత ఈ యొక్క ఎల్పీ నెంబర్లు, ఫేక్ ఎల్పీ నెంబర్లు పెట్టడం కానీ, తర్వాత ఏదో ప్రాపర్టీ మీద ఎవరో అగ్రిమెంట్ మీద చేసుకొని ఎల్పీ నెంబర్ తీసుకొని చేయడము. మీరు మొత్తము మీ కోట్ల రూపాయలు డబ్బులు పెడుతున్నప్పుడు దాన్ని వెరిఫికేషన్ చేసుకోవడం బాధ్యత మీది. మీ ఎప్పుడైతే ఈ ఆశకు పోయి దాని తర్వాత ఫ్రీగా వస్తుందనో లేకపోతే కమిషన్స్ బాగా వస్తున్నాయని చెప్పేసి వేరే వాళ్ళు కమిషనర్ ఏజెంట్స్ మీకు ప్రలోభ పెట్టే ఛాన్స్ ఉంది. సో ఈ అథెంటిసిటీ లేకుండా, లేకపోతే మీరు చెక్ చేసుకోవచ్చు, రేరాలో పోయి చెక్ చేసుకోవచ్చు ఇది ఈ యొక్క కంపెనీకి, ఈ యొక్క లేఅవుట్కి పర్మిషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. దాన్ని చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అడుగు వేయాలని మేము కోరుతున్నాం. చిట్టి మోసాలు నమ్మకంతో జరిగే జూదం. ఇరుగు పొరుగు, ఆఫీస్ మేట్, బంధువు, పరిచయం ఉన్నవాడే చిట్టి నిర్వాహకుడు. మొదట టైంకి డబ్బులు ఇస్తాడు. నమ్మకం పెరిగిన తర్వాత చిట్టి అమౌంట్ పెంచుతాడు. తర్వాత ఎత్తిన డబ్బు పెట్టుబడిగా ఇవ్వు, వడ్డీ ఇస్తా అని మళ్ళీ అదే డబ్బుని తన చేతుల్లోనే ఉంచుకుంటాడు. చివరికి 100 కోట్ల చిట్టీలు నడిపి కుటుంబంతో సహా పరారవుతాడు. ఇలా జరిగే అన్ని మోసాల్లో ఒకటే కామన్ పాయింట్: ప్రజల అత్యాశ, తొందర, వెరిఫికేషన్ లేకపోవటం. ఆయుధాలు పట్టరు, మాటలతోనే చంపేస్తారు. ఫైర్ చేయరు, ఫైళ్లతోనే కాల్చేస్తారు.
ఒకసారి డబ్బు చేతులు మారితే కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం తప్ప బాధితులకి మిగిలేదేమీ ఉండదు. కేసులు నడుస్తున్నా ఫ్రాడ్ చేశాడని నిరూపించిన ఇలాంటి కేసుల్లో రికవరీ దాదాపు అసాధ్యం అంటారు పోలీసులు. క్రిప్టో కరెన్సీ అని ఒకటి వచ్చింది. క్రిప్టో కరెన్సీలో బాగా లాభాలు వస్తున్నాయని చెప్పేసి అథెంటిసిటీ లేకుండా ఎవరు అంటే వాళ్ళకే డబ్బులు ఇచ్చేస్తుంది. దట్టు అక్కడ ఆధారం లేకుండా ఉంది. అక్కడ క్యాష్లో రూపంలో ట్రాన్సాక్షన్ చేయడము, తర్వాత ఈవెన్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ రూపంలో చేసినా కానీ వాళ్ళు కొంత బ్యాంక్ రూపంలో చేసిన తర్వాత కూడా మీరు ఎక్కువగా చేస్తే మీకు ట్యాక్స్లు పడతాయని మిమ్మల్ని ప్రలోభ పెట్టి పూర్తిగా అన్అకౌంటెడ్ మనీ లాగా తీసుకెళ్తే అప్పుడు ఈవెన్ మనీ ట్రయల్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది మనకి. తెలంగాణలో ఆర్థిక నేరాలు, చీటింగ్ కేసులు ప్రతి ఏడాది సగటున 10% చొప్పున పెరుగుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,21,173 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. గత ఒక్క ఏడాదిలోనే 28,394 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఏటా బాధితుల సంఖ్య దాదాపు 10% మేర పెరుగుతోందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆర్థిక నేరాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. ఏటా సగటున 5,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. సైబరాబాద్ పరిధిలోనే బాధితులు దాదాపు 1,400 కోట్ల వరకు నష్టపోయినట్టు పోలీసులు తెలిపారు. 200 గజాలు 300 గజాలు కొంత అమౌంట్కు 20 లక్షలు 30 లక్షలకు వాళ్ళకు కట్టబెట్టడం, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం, తర్వాత నెల మీకు 3% 4% లెక్కన డబ్బులు ఇస్తామని చెప్పేసి కొద్ది రోజులు ఇస్తారు. ఇచ్చి తర్వాత 2 ఇయర్స్ తర్వాత మీ ప్లాట్ను మళ్ళీ మేమే కొనుక్కుంటాం అని చెప్పి ఈ ఎక్కువ డబ్బులు ఆశ చూపించేసరికి అక్కడ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. చివరికి వాళ్ళు స్కీమ్ ఎత్తేసిన తర్వాత పోయి అమ్ముకుంటే అక్కడ 5 లక్షలు కూడా రాదు, 20 లక్షలు పెట్టిన దగ్గర. ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తోందిగా వైట్ కాలర్ గజ దొంగలు ఏ స్థాయిలో ప్రజల కష్టాన్ని దోచేశారో. ఇక్కడ నమ్మిన వాళ్ళ తప్పు కూడా ఉంది. అప్రూవల్ లేదంటే పట్టించుకోరు, రెరా నెంబర్ అడగరు, టైటిల్ డీడ్ చూడరు, ఒక్క బ్రోచర్ చూసి నమ్మేస్తారు. ప్రీ లాంచ్ ఆఫర్ అనే మాట వింటే చాలు మినిమం కామన్ సెన్స్ లేకుండా కోట్లు గుమ్మరించేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మన నిర్లక్ష్యమే వారికి పెట్టుబడి. బీ కేర్ఫుల్.